ఒకటవ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. చాలమ్మా. కృపయు సమాధానమును కలుగునుగాక. ఆమేన్ చెప్పండి. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలుకి ఉన్న గొప్ప అలవాటు, అది చాలా మంచి అలవాటు. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ సంఘానికి వెళ్ళినా ముందుగా అపోస్తలుడైన పౌలు దేవుని బిడ్డలారా ఏం చెప్తాడు తెలుసా మీకు? ఏమంటాడు? మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునగాక అని ఎప్పుడు శుభం పలుకుతూ ఉంటాడు. ఎప్పుడు ఏం పలుకుతాడు? శుభం పలుకుతూ ఉంటాడు. కృప సమాధానము కలుగునగాక అని. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలుకి ఎప్పుడు కూడా ఈ మాట తన నోట ఉచ్చరిస్తూ ఉండేవాడు. ఆ విధంగా మన నోట కూడా ఆ మాట ఉచ్చరించబడునగాక. దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడికి వెళ్ళినా, బిడ్డలు మీ కంటి ముందు ఉన్న బిడ్డలతో మీరు మాట్లాడుతూ ఉన్నా, మీరు ముందుగా ఆశీర్వచనం పలకటం నేర్చుకోండి. చెప్పండి, ఏం పలకాలి? ఆశీర్వచనం. కృప సమాధానం నీకు కలుగునుగాక అని చెప్పాలి. ఆ మాట ఎంతో ధైర్యాన్ని ఇచ్చిద్ది మనకి. మీరు మీ పిల్లలకి ఈ మాట చెప్పారనుకో, కృపయు సమాధానం నీకు కలుగునుగాక అని చెప్పారనుకోండి, వారికి అది ఎంతో ధైర్యమునిచ్చింది. తల్లిగా ఉన్న నీవు, తండ్రిగా ఉన్న నీవు ఖచ్చితంగా ఈ మాట మీ నోట ఉచ్చరించబడునుగాక. కొంతమందికి ఆశీర్వచనం పలకటం రాదు. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా జీవము గల దేవుని సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇది నేర్చుకోవాలి. ఈ మంచి లక్షణం నేర్చుకోవాలి. ఎదుట ఉన్న మనిషి దేవుని బిడ్డలారా, అది ఎవరైనా సరే కావచ్చు, దేవుడు నిన్ను దీవించునుగాక, సమాధానం కలుగునుగాక అనేటువంటి మాటలు చాలా బలాన్ని ఇస్తూ ఉంటాయి. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి. అవి ఎముకలకు ఆరోగ్యమును కలుగజేస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, మీ నోట ఎప్పుడు కూడా శుభవచనమే ఉచ్చరించబడాలి, పలకబడాలి. అపోస్తలుడైన పౌలు ఈ మాట ఎక్కువగా ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు చూడండి, ప్రతి పత్రికలు చూడండి, 1-2 వచ్చిన ఈ మాట ఉంటుంది. మీకు కృపయు సమాధానమును కలుగుగాక అని ప్రతి పత్రికలు కూడా ఈ మాటను ఆయన పలుకుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సహజం మన భాషలో మనమేమంటాం? బాగున్నారమ్మా అంటాం. బాగున్నారమ్మా, అందరూ బాగున్నారా అంటాం. అంతటితో ఆగకూడదు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని చెప్పాలి. దేవుడు మిమ్మును దీవించునుగాక అని చెప్పాలి. సమాధానం మీకు కలుగుగాక అని చెప్పాలి. దేవుని బిడ్డలారా, మీ నోట వచ్చే ఒక్కొక్క మాట ఒక్కొక్క జీవితాన్ని నిలబెట్టాలి. మీ నోట వచ్చిన ఒక మాట ఒక కుటుంబాన్ని నిలబెట్టాలి. ఆ తల్లి మా ఇంటికి వచ్చి మమ్మల్ని దీవించి వెళ్ళింది, ఆ తమ్ముడు మా ఇంటికి వచ్చి మమ్మల్ని దీవించి వెళ్ళాడు అని వారు చెప్పుకోవాలి, సంతోషంగా చెప్పుకోవాలి. అటువంటి పెద్ద మనసు చెప్పేవారికి, అలా అనుకునేవారికి ఉండనుగాక. దేవుని బిడ్డలారా, దీవించడం నేర్చుకోండి. అపోస్తలుడైన పౌలు ఎక్కడికి వెళ్ళినా మన తండ్రి అయిన దేవుని నుండి, చూడండి, దేవుడే మనకు తండ్రిగా ఉన్నాడు. దేవుడే మనకు తండ్రిగా ఉన్నాడు. అది మన జీవితంలో, అది మనకి గొప్ప భాగ్యం. నాకు ఎవరు లేరు అనుకోవద్దు. దేవుడే నీకు తండ్రిగా ఉన్నాడు.
ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఉచ్చరిస్తున్నాడు. అనగా ప్రభు అంటే పరిపాలించేవాడు. ఆయనే మనల్ని పరిపాలిస్తాడు. ఏ లోటు లేకుండా, మరి దేవుని బిడ్డ ఏ కొదువ లేకుండా ఆయన మనల్ని పరిపాలిస్తాడు. అటువంటి తండ్రి నుంచి మీకు కృపయు సమాధానము కలుగునుగాక అని అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘమా, గలతీ సంఘమా, ఫిలిప్పీ సంఘమా, కొరింథీ సంఘమా, ఏ సంఘానికి వెళ్ళినా సరే ముందు ఈ మాట పలికేవాడు, సమాధానం మీకు కలుగుగాక అని. ముఖ్యంగా ఈ అంత్య దినాల్లో, ఈ చివరి దినాలలో దేవుని బిడ్డలారా, సమాధానం చాలా అవసరం. సమాధానం చాలా చాలా అవసరం. మీ నోట ఉచ్చరించబడుతున్న ఆ సమాధానము ఆ గృహముపై నిలిచి ఉండనుగాక. దేవుని బిడ్డలారా, ఈనాడు సమాధానము లేక మనసులో ఒత్తిడి ఎక్కువై, ఆందోళన ఎక్కువై, రకరకాల మార్గాలు ఎంచుకుంటూ జీవితాలను తొదముట్టించుకుంటూ ఉన్నారు. కేవలం సమాధానం లేకే, ఇంకా మన భాషలో మనకు అర్థం మనశ్శాంతి లేక, మనశ్శాంతి కరువై ఈ దుర్దినాలలో దేవుని బిడ్డలారా, దాదాపుగా ప్రతి ఒక్కరికి చేతి నిండా పని ఉంది, జేబు నిండా డబ్బులు ఉన్నాయి, కానీ మనస్సు నిండా మాత్రమో సమాధానం లేదు, మనశ్శాంతి లేదు. కాబట్టి ఈ దుర్దినాలలో, ఈ కడవరి దినాలలో ఖచ్చితంగా ఇది చాలా చాలా ముఖ్యమైనది అని తెలుసుకొని మీరు ఏ ఇంట అడుగుపెట్టినా సరే సిగ్గుపడకుండా, భయపడకుండా మీరు చెప్పవలసిన మాట, నా దేవుడు మీకు సమాధానం కలుగజేయునుగాక అని చెప్పాలి. మీరు అడుగుపెట్టిన ఆ ఇల్లు సమాధానంతో వర్ధిల్లునుగాక. మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఎందుకంటే సమాధాన పాత్రులు మనం కదా. మనం సమాధాన పాత్రులమేనా? మనము సమాధాన పాత్రులమైతే దేవుని బిడ్డ ఆ సమాధానం ఆ ఇంట నిలిచి ఉంటుంది. కాబట్టి నువ్వు ఏ ఇంట అడుగుపెట్టినా, నువ్వు ఎక్కడికైనా వెళితే అక్కడ వెంటనే నువ్వు చెప్పవలసిన మాట ఏంటంటే, నా దేవుడు నీకు సమాధానం కలుగజేయునుగాక అని చెప్పాలి. కృపయు సమాధానం మీకు కలుగునుగాక అని చెప్పాలి. 1-2 సార్లు చెప్పడానికి కొంచెం జంకుతూ ఉండొచ్చు, బిడియపడుతుండొచ్చు, కానీ 2-3 సార్ల తర్వాత అది అలవాటు అయిపోతుంది. మీకు చాలాసార్లు ఒకటి నేర్పించాను. మీ ఒడిలో ఉన్న బిడ్డలు, మీ కంటి ముందున్న బిడ్డలు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు లేవగానే చెప్పండి, ఏం చెప్పాలి? వారి నెత్తిని తడవుతూ, దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను వర్ధిల్ల చేయనుగాక అని మీరు చెప్పాలి. దేవుడు నిన్ను దీవించునుగాక అని ప్రతిదినం, ఒకరోజు కాదు, ఏ రోజుకి ఆ రోజే, ప్రతిదినం కూడా మీరు మీ బిడ్డలకు అటువంటి ఆశీర్వచనాలు అందించుదురుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి యాకోబు గారు ఒక చక్కటి మాట మాట్లాడుతూ, యాకోబు పత్రికలో అపోస్తలుడు యాకోబు ఒక చక్కటి మాట మాట్లాడుతూ దేవుని ప్రజలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో ఇక్కడ చాలా చక్కటి ఎగ్జాంపుల్ మనకు చూపిస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం 9వ వచనంలో 8 నుంచి చూద్దాం. 8 నుంచి, ఏ నరుడునో నాలుకను సాధు చెయ్యనేరడో, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిర్ఘలమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుమో, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుమో. ఒక్క నోట నుండి ఏ ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళునో. నా సహోదరులారా, ఇలాగుండకూడదో. చూడండి, కొంతమందికి ఈ 2 బుద్ధులు ఉన్నాయి. ఏ 2 బుద్ధులు? ఏ నోటితో దీవిస్తున్నావో ఆ నోటితోనే శాపవచనాలు పలకటం. కొంతమందికి ఈ బుద్ధులు ఉన్నాయి. అపోస్తలుడైన యాకోబు ఏమంటాడు? ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జలం నుండి ఏ తీయని నీరును చేదు నీరును ఊరునా చాలమా. ఒక్క నీటి బుగ్గలో నుంచే కాసేపు తీయటి నీరు, కాసేపు చేదు నీరు ఊరుతుందా? ఒక్క పంపులో నుంచి కాసేపు ఉప్పు నీళ్ళు, కాసేపు మంచి నీళ్ళు వస్తాయా? దేవుని బిడ్డలారా, మీ నోరు జీవజలముతో నిండునుగాక. సౌండ్ లేదేంటి?
ఆమేన్. ఒకవేళ మీకు కూడా రెండు బుద్ధులు ఉన్నాయి. రెండు బుద్ధులు ఏ రెండు బుద్ధులు? కాసేపు దీవించడం, కాసేపు. ఈనాడు చాలామంది చూస్తూ ఉన్నాం. అలా ఉండకూడదు, మనము అలా ఉండకూడదు. అపోస్తలుడు పౌలు గారు శక్యమైతే సమస్త మనుషులతో సమాధానముగా ఉండు అంటాడు. శక్యమైతే సాధ్యమైతే నీకు చేతనంత మట్టుకు ప్రతి ఒక్కరితో నువ్వు సమాధానముగా ఉండు, సమాధానపరచు. నువ్వు సమాధానంగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా అశాంతితో ఉంటే, కీచులాటలతో ఉంటే, నీ మాట వారిని సమాధానపరచాలి, ప్లస్ ఐక్యపరచాలి. ఐక్యపరచునుగాక, సమాధానపరచునుగాక. దేవుని బిడ్డలారా, ఏ నరుడును నాలుకను సాధు చెయ్యనేరడు. మన ఈ మధ్యన మీకు చక్కటి కొటేషన్ పెట్టాను. ముందు కన్ను చూస్తున్నాడు, పండుని కన్ను చూస్తుంది. ఆ పండు కోసుకోవాలంటే అమ్మా చెయ్యి కావాలి. చెయ్యితో అందుకోవాలంటే ముందు నడవాలంట, నడక కావాలి. ఏనండి, నడక. నడుచుకుంటూ వెళ్ళి పండు కొయ్యాలి. తినాలంటే నోరు కావాలి. ఆ పొలం వాడు వచ్చాడు, కొట్టాడు. ఏంట్రా మాకు తెలియకుండా కాయలు కోస్తాను కొట్టాడు. ఏమైంది? వీపు దెబ్బతింది. ఏడ్చింది ఎవరో అంటే ఎక్కడ నుంచి మొదలైందో అక్కడికే వచ్చేస్తామని చెప్తాను. అంటే ముందు ఎక్కడ ఆరంభమైందో అక్కడికే వచ్చేస్తాం రిజల్ట్. ఇప్పుడు దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండండి. మీ నోటితో చెప్పండి, ఆశీర్వచనమే మీరు ఉచ్చరింపవచ్చును కానీ, కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవచ్చును కానీ, ఈ శాపవచనాలు కావచ్చు, వేరే కానీ అవి ఉచ్చరింప తగదు, పరిశుద్ధులకు తగదు అని అపోస్తలుడైన పౌలు కరాఖండితంగా చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మీరు సాధ్యమైనంత వరకు మీ నాలుకకు అభ్యాసింపజేయండి ఒక మాట, సమాధానం కలుగుగాక. సమాధానము చాలామందికి తొందరగా వచ్చే మాట ఏంటిదా? ఏం తెలుస్తుంది? ఏమాట? నాశనం, లేకపోతే మారణం. ఇట్లాంటి మాటలు. చేతులు ఏం పుట్ట? అర్థం కావట్లా మీకు. చేతులు ఏం పుట్ట? జట్ట పుట్ట అంట. రకరకాల శాపనార్థాలు. దేవుని బిడ్డరా, అవి తగినది కాదు. మీ నోటితో ఆ మాటలు ఉచ్చరింప తగదు. సాధ్యమైనంత వరకు అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? దేవుని నుంచి, ప్రభువైన యేసుక్రీస్తు నుంచి మీకు కృపయు సమాధానము కలుగునుగాక అనే మాటే ఆయన నోట వచ్చింది. మీరు ఏ పత్రికలు చూడండి, ప్రారంభంలోనే ఈ మాట ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ అడుగుపెట్టినా సరే మీరు మీ నోట ఈ మాటనే ఉచ్చరించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అనే మాట. అది దేవుని ప్రజలకు అదొక లక్షణం. అది చూడగానే వీరు దేవుని ప్రజలు అని ఎలా చెప్పుకుంటారంటే వారి నోట దీవెన వచనాలు వస్తాయి. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అంటారు, మీకు సమాధానం కలుగునుగాక అంటారు. ఆ విధంగా అటువంటి ఆత్మీయ భాష, విశ్వాస భాష మన నోట వచ్చునుగాక. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఒక చక్కటి మాట మాట్లాడుతూ మత్తయి సువార్తలోనే 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 9వ వచనంలో, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతారు. సమాధానపరచు అంటే అది సాధ్యమైనంత వరకు, చేతనంత మట్టు వరకు. దేవుని బిడ్డలారా, మీ వల్ల ఎటువంటి అలజడి, ఎటువంటి గొడవలు, ఎటువంటి సమస్యలు రాకూడదు. మీ వల్ల సమాధానము స్థిరపరచబడాలి. అక్కడ మీ ద్వారా సమాధాన పలుకులు అక్కడ పలకబడాలి. మీ ద్వారా అక్కడ సమాధానం స్థిరపరచబడాలి. అటువంటి మంచి కార్యములు మీ ద్వారా జరుగునుగాక, మన ద్వారా జరుగునుగాక. మనము అడుగుపెట్టిన దగ్గర గొడవలు సద్దుమనగాలి కానీ గొడవలు పెరగకూడదు. గుర్తుపెట్టుకోండి. సమస్యలు సద్దుమనగాలి కానీ సమస్యలు పెరగకూడదు. అటువంటి పెద్ద మనసు దేవుడు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమెను చెప్పండి. దేవుని బిడ్డరా, సమాధానపరచువారు ధన్యులు అని ప్రభువే స్వయంగా అన్నాడు. అంటే మీరు ఏం చేయాలి చెప్పండి? సమాధానపరచండి.
మీరు సమాధాన పాత్రులుగా ఉండండి, దేవుడు మీకు సమాధానం అనుగ్రహిస్తాడు అని చెప్తున్నాడు. దేవుడు మీకు సమాధానం అనుగ్రహిస్తాడు, మనసు నిండా సమాధానం. దేవుని బిడ్డరా, అపోస్తలుడైన పౌలు ఈ మాట ప్రతి సమయంలో కూడా ఎక్కువగా ఉచ్చరించాడు, మీకు కృపయు సమాధానము కలుగునుగాక అని. మనం ఒక పాట పాడుకుంటాం, నీ కృప తప్ప వేరొకటి. అంటే దేవుని బిడ్డరా, కృప అంత విలువైంది, కృప శాశ్వతమైనది. ఆ కృపకు మనం పాత్రలం కావాలి, ఆ సమాధానానికి మనం పాత్రలం కావాలి. దేవుని బిడ్డరా, దేవుని ప్రజలు ఎప్పుడు కూడా సమాధానపరిచేవారుగా ఉండాలి, కానీ అశాంతికి వారు దూతలు కాకూడదు. సమాధాన పాత్రులుగా వారు వర్ధిల్లుదురుగాక. ఆమేన్. సమాధానపరచండి, సమస్యను పెంచకూడదు, సమస్యను తగ్గించండి, సమస్య తీవ్రతను తగ్గించండి. దేవుని బిడ్డరా, ఏ సంఘానికి వెళ్ళినా సరే అపోస్తలుడైన పౌలు పలికిన మాట నుండి మీకు కృపయు సమాధి. సంఘములో ఉంటూ కూడా చాలామందికి ఏం లేదు తెలుసా, సమాధానం లేదు. కొన్ని కుటుంబాల్లో భార్యకు భర్తకే సమాధానం లేదు, కొన్ని కుటుంబాల్లో అన్నదమ్ములకు సమాధానం లేదు, కొన్ని కుటుంబాల్లో అత్తకు కోడలకు సమాధానం లేదు. సమాధానము కొరతగా ఉంది, కొదువుగా ఉంది, కరువైపోతూ ఉంది. ఈ చివరి దినాల్లో దేవుని బిడ్డరా, నీవు అలా ఉండకూడదు, నీవు అలా ఉండకు. సంఘములో ఎప్పుడు కూడా నీవు సమాధాన పాత్రునిగా, కుటుంబంలో ఎప్పుడు నీవు సమాధాన పాత్రునిగా, సమాధాన పాత్రురాలుగా నీవు ఉండాలి. ఆ విధంగా వర్ధిల్లుదువుగాక. ఆమె చెప్పండి. గలతీ పత్రికలో చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 2వ వచనం. మనుషుల మూలముగానైనానో ఏ మనుషుని వలనైనా కాక యేసుక్రీస్తు వలన ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అపోస్తలుగా నియమించబడిన పౌలును, నాతో కూడిన సహోదరులను అది నేర్చుకోండి. శుభము, హల్లెలూయా చెప్పండి. శుభమని చెప్పి వ్రాయినది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. శుభం చెప్పండి, శుభం చెప్పండి, మీకు సమాధానం కలుగుగాక అని చెప్పండి. దేవుని బిడ్డ, కొరింథీ పత్రికలు చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం మీరు 1, 2, 3 వచనాలు మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. 3వ వచనం, ప్రతి స్థలములో క్రీస్తు నామమున ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి ఊరైనది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి. సంఘము అంటే చెప్పండి సమాధానం. సంఘము అంటే కృపా సమాధానములతో వర్ధిల్లున్నది. సంఘంలో ఉంటూ కృపకు సమాధానానికి దూరముగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సంఘంలో ఉంటూ కృపకు సమాధానానికి దూరంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డ, వర్షం లేకపోతే మొక్క ఏ విధంగా చిగురించదో, సమాధానము కృపకు దూరంగా ఉన్నవారి జీవితాల్లో ఎప్పటికీ చిగురించవు. నువ్వు చిగురించాలంటే ఎప్పుడు కూడా కృపకు సమాధానానికి నువ్వు సమీపంగా రావాలి. ఓ చదువుగాక, జీవజలము యొద్దకు రావాల్సిందే. నువ్వు వస్తే నువ్వు ఎప్పటికీ నువ్వు ఫలిస్తూనే ఉంటావు. ఏ పత్రిక మీరు చూడండి, అపోస్తలుడైన పౌలు మొట్టమొదటిగా ఉచ్చరించిన మాట ఇదే, కృపయు సమాధానమును మీకు కలుగుగాక అంటాడు. ఏ పత్రిక మీరు చూడండి, అంటే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కృపతో సమాధానముతో వారు అవి కలిగి వర్ధిల్లుతూ ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. ఆ విధంగా జీవము గల దేవుని సంఘము వర్ధిల్లునుగాక. కృప, సమాధానం, ఈ రెండు మనకు ఈ చివరి దినాల్లో అవి ఎంతైనా అవసరమో అవి కావాలి. కుటుంబాల్లో దేవుని బిడ్డల తుఫానులు లేస్తూ ఉన్నాయి, కలవరం లేస్తూ ఉంది, సమస్యలు పుట్టుకొస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలుగా జీవించేవారు సమాధానానికి దూరం అయిపోతూ ఉన్నారు. అలా ఉండకూడదు అని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు ఇదే మనకి నేర్పిస్తున్నారు. మీరు ఎక్కడ అడుగుపెట్టినా, మీరు ఏది మాట్లాడినా సరే, మీ మాట
ఆ ఇంటికి సమాధానం కలిగించేదిగా ఉండాలి, సర్దుబాటు చేసేదిగా ఉండాలి. కొన్ని కుటుంబాల్లో ఉన్న సమస్య అండి సర్దుబాటు చేసుకోలేనితనం, సర్దుబాటు చేసుకోలేనితనం, సర్దుబాటు చేసుకోలేరు, తగ్గించుకోలేరు. ఆ విధంగా సమాధానాన్ని పాడు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సర్దుబాటు చేసుకునే పెద్ద మనసు ప్రతి ఒక్కరికి కలుగునుగాక, దేవుడు కలిగించునుగాక. దేవుని బిడ్డలారా, సర్దుబాటు ఇది చాలా అవసరము. ఖచ్చితంగా అటువంటి మనసు ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు కూడా ఎప్పటికీ నువ్వు సమాధానానికి దగ్గరగా ఉంటావు. ఇప్పుడు ఎక్కువగా రోగాలు ఎందుకు వస్తుంది తెలుసా? రోగాలు రావటానికి గల ప్రధానమైన కారణాలు, ఒక కారణం ఏం చెప్పండి? మానసిక రోగం, మానసిక సమస్యలు, మనసులో ఒత్తిడి, మనసులో ఆందోళన, ఒక రకమైన దిగులు, ఇవన్నీ కలిసి కొత్త రోగాన్ని పుట్టిస్తూ ఉన్నాయి. ఆ విధంగా కుటుంబంలో కొత్త సమస్యను పైకి లేపుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, జీవము గల దేవుని సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా మెలకుగా ఉండాలి, గ్రహింపు కలిగి ఉండాలి. మనోనేత్రములు తెరవబడునుగాక. గ్రహించగల మనసు దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. వీటిని జయించాలి మనము. మానసిక ఒత్తిడి, ఆందోళన, దిగులు, వీటిని జయించాలి. వీటిని జయిస్తే తప్ప సమాధానము నీ హృదయంలోకి రాదు. వీటిని నువ్వు జయించాలి. దేవుని బిడ్డల కృప, సమాధానం, ఈ రెండు మనకు చాలా అవసరం. ఈ రెండు కూడా జోడెద్దుల బండి టైపు, ఇవన్నీ కూడా ఈ రెండు మనము గట్టిగా పట్టుకుందాముగాక, స్వతంత్రించుకుందాముగాక. దేవుని బిడ్డరా, కృపచేత మనము రక్షించబడ్డాము అని అపోస్తలుడైన పౌలు ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. కృపచేతనే మనము రక్షించబడ్డాం, కృపచేత మనం రక్షించబడ్డాం. సమాధాన పాత్రులుగా ప్రభువే మనల్ని నిలబెట్టుకున్నాడు. చూద్దాం, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డరా, 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. 2వ అధ్యాయం 8వ వచనం, మీరు విశ్వసించిన వారై కృపచేత రక్షింపబడి ఉన్నారో. హల్లెలూయా చెప్పండి. 13వ వచనం, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అంటే క్రీస్తుకు సమీపంగా మీరుంటే, దేవునికి సమీపంగా ఉంటే దేవుని బిడ్డ ఎప్పటికీ మనము సమాధానంతో ఉంటాం, వర్ధిల్లుతూ ఉంటాం. దేవుని బిడ్డరా, ఆయన మీకును మాకు ఉన్న ద్వేషము అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును దేవుని బిడ్డరా సమాధానము. 16వ వచనం మనం చూద్దాం. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెను అని ఇలాగు చేశానని. ఆ ద్వేషమును ఎలా సంహరించాడు? తన శిలువ వలన ఆ ద్వేషమును, చెప్పండి హల్లెలూయా, ద్వేషమును ఆయన సంహరించాడో. నీ క్రియలను బట్టి మరలా ఆ ద్వేషానికి ప్రాణం పోయొద్దు. నీ మాటను బట్టి మరలా ఆ ద్వేషానికి ప్రాణం పోయొద్దు. ఆయన ఎప్పుడో తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి మనలను దేవునితో సమాధానపరిచాడు. నీ మాటను బట్టి, నీ క్రియలను బట్టి ఆ ద్వేషానికి, సంహరించబడిన ద్వేషానికి నువ్వు ప్రాణం పోయొద్దు. మీ ఇద్దరి మధ్య, మీ కుటుంబంలో, సంఘములో, సమాజంలో సమాధానం ఉండాలి, కానీ ద్వేషము మరలా చిగురించకూడదుగాక. ద్వేషము కాదు ఉండాల్సింది, సమాధానం ఉండాలి. మనుషుల మధ్య ఉండాల్సింది ద్వేషము కాదు, సమాధానం. భార్యాభర్తల మధ్య ఉండవలసింది ద్వేషము, కోపము కాదు, కానీ సమాధానము. అటువంటి సమాధానం కలుగునుగాక. ఆమె దేవుని బిడ్డలారా, ప్రభువే మన మధ్యకు శరీరధారిగా వచ్చి ద్వేషమును సంహరించి, ఎంత చక్కటి మాట చూడండి. తన శిలువ వలన
ఆ ద్వేషమును సంహరించి దేవునితో సమాధానపరచుట. ఆ దైవ కార్యం ఎప్పుడో జరిగింది. కాబట్టి దేవుని బిడ్డల మన మాట వలన, మనం చేసే పనుల వల్ల సంహరించబడిన ద్వేషానికి ప్రాణం పోయొద్దో. ఆ ద్వేషమును అలా చావనియండి. సమాధానమును చిగురింపునివ్వండి. మన దేవునికి ఉన్న గొప్ప పేరులో ఒక పేరు ఏం పేరు చెప్పండి? సమాధానకర్త. హలో చెప్పండి. సమాధానకర్త. మనము ఎక్కడికి వచ్చాం? సమాధానకర్త ఎద్దుకు వచ్చాం. సమాధానకర్త ఎద్దుకు వచ్చాం మనం. దేవుని బిడ్డరా, సమాధానకర్త ఎద్దుకు వచ్చి సమాధానంతో మనము పొందుకొని వర్ధిల్లాలి. సమాధానంతో వర్ధిల్లాలి, దాన్ని పొందుకోవాలి, వర్ధిల్లాలి. అలా వర్ధిల్లుదుముగాక. ఆయన సమాధానకర్త. ఈజ్ ద పీస్ మేకర్. ఆయన సమాధానకర్త. దేవుని ప్రజల మధ్యలో, దేవుని సంఘములో ఉండవలసింది ద్వేషము కాదు, కానీ సమాధానం. దేవుని ప్రజలు ఎప్పుడు కూడా కృపతో వర్ధిల్లాలి, సమాధానముతో వర్ధిల్లాలి. ఇది దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా చెప్పండి. ఈరోజు నీ కుటుంబంలో నీవే సమాధాన పాత్రునిగా ఉండాలి. నీవే సమాధాన పాత్రునిగా ఉండాలి. కుటుంబంలో ఏదైనా ఒకవేళ తుఫాను వచ్చినా, అలజడి వచ్చినా, నీ దీర్ఘశాంతంతో ఆ తుఫానును, ఆ అలజడిని అణించివేసే అంత పెద్ద మనసును కలిగి ఉండాలి. కలిగి ఉందోగాక. ఎవరు సమాధాన పాత్రలు? ఎవరు దేవుని కుమారులు? ఎవరు దేవుని కుమారులు చెప్పండి? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అని అనబడుదురు. అదే చెప్పండి. సమాధానము ఉన్న చోట క్షమాపణ ఉంటుంది. క్షమించుట అనే పదానికి గొప్ప అర్థం వస్తుంది. సమాధానం ఉన్న చోట. ఇద్దరు మనుషుల మధ్య మాటలు లేవంటే వారిద్దరి మధ్య ఏం లేదు? సమాధానం లేదు. మరి ఏముంది? ద్వేషం ఉంది. ఆ ద్వేషము ఉన్నంత కాలము వారిద్దరు కూడా ఎప్పటికీ కలవరు. అది తొలగిపోతే తప్ప. సమాధానం ఉంటే వారిద్దరూ ఎప్పటికీ ఒకటిగానే ఉంటారు. సమాధానకర్త ఎంతకు వచ్చి దేవుని ప్రజలుగా ఉన్నవారు సమాధానం లేకుండా ఉంటే అది తగునా? అది సరియైనా కాదో? దేవుని ప్రజలు సమాధానకర్త ఎందుకు వచ్చినప్పుడు వారు ఎప్పుడు కూడా సమాధాన పాత్రలుగా, సమాధానంతో వర్ధిల్లాలి, వర్ధిల్లుదురుగాక. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు మరి ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. రోమపత్రికలో అపోస్తలుడైన పౌలు మాట్లాడిన ఒక మాట చూస్తూ ఉన్నాం. రోమపత్రిక 12వ అధ్యాయంలో 18వ వచనం. చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో, ఇది నేర్చుకోండి. తెంచుకోవడం తేలిక, తెంచుకోవడం తేలిక. దూరం చేసుకోవడం, దూరం అవటం చాలా తేలిక. మరి ఏది కష్టం? ఏది కష్టం చెప్పండి? ఏది కష్టం? సమాధానముగా ఉండుట కష్టం. కానీ నీవు సమాధానకర్తకు వస్తే ఖచ్చితంగా నువ్వు సమాధాన పాత్రునిగా ఉంటే ఖచ్చితంగా నువ్వు సమాధాన పడతావు. శక్యమైతే సమస్త మనుషులతో చేతనైనంత మట్టుకో. అసలు ఎప్పుడన్నా నువ్వు ట్రై చేసావా? నువ్వు ప్రయత్నించావా? కొంతమందికి ఎన్ని వాక్యాలు వినబడుతూ ఉన్నా, దేవుని మాటలు ఎన్ని వినబడుతూ ఉన్నా సరే సమాధానంగా ఉండుట తెలియట్లేదు, సమాధానపరచుట తెలియటం లేదు. ఇంకా లోక సంబంధులుగా దేవుని బిడ్డలు జీవించేవారు ఉన్నారు. అది తగునా, అది తగునా అని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. దేవుని వాక్యము మనకి నేర్పిస్తూ ఉంది. ఏమని? శక్యమైతే సమస్త మనుషులతో. అందులో మనుషులు ఉన్నారు చెప్పండి, చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. అందరూ ఒకే రకంగా ఉంటారా? అందరూ ఒకే రకంగా ఉంటారా? ఉండరు. సమస్త మనుషులు అంటే అన్ని రకాల ప్రజలు, అన్ని రకాల ప్రజలతో చెప్పండి. నువ్వు ఎలా ఉండాలన్నా?
సమాధానముగా ఉండు అంటాడు. నువ్వు సమాధానంగా ఉండు అంటాడు. దేవుని పిల్లరా, యేసు ప్రభువు ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఇదిగో నేను మిమ్మల్ని తోడేళ్ళ మందకు గొర్రెల పంపిస్తున్నాను. మీరు వారి ఎదుట వారి ముందున్నప్పుడు పాము వలె వివేకము కలిగి పావురము వలె నిష్కపటులై ఉండుడి అని దేవుని బిడ్డరా ప్రభు అంటున్నాడు. పావురము వలె వివేకము, నిష్కపటులై ఉండండి. పాము వలె వివేకము కలిగి, పాము వలె వివేకము కలిగి, పావురము వలె నిష్కపటులై ఉండుడి అని ప్రభు ఒక చక్కటి ఎగ్జాంపుల్ మాకు చూపిస్తూ ఉన్నాడు. అంటే ఎంత జ్ఞానంతో ఉండాలో చూడండి, ఎంత జ్ఞానము సంపాదించుకొని జాగ్రత్తగా ఉండాలో చూడండి. సమస్త మనుషులతో, మనుషులందరూ ఒకే రకంగా ఉండరు. కొంతమంది తోడేలు స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది క్రూర జంతువుల స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది రకరకాల స్వభావాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. వీరందరితో ఎలా ఉండాలంట? శక్యమైతే సమస్త మనుషులతో సమాధానముగా ఉండి. సాధ్యమా అంటే నువ్వు అనుకుంటే సాధ్యము, నువ్వు అనుకుంటే అది నీకు సాధ్యమే. హలో చెప్పండి. దేవుని బిడ్డరా, నువ్వు అనుకుంటే అలా ఉండాలి అని నిర్ణయించుకున్నది నీకు సాధ్యమే సమస్త మనుషులతో. ఎందుకంటే నువ్వు సమాధానం పొందుకున్నావు, దేవుని దగ్గర సమాధానం పొందుకున్నావు, దేవుని వలన నువ్వు సమాధానంతో ఉన్నావు. కాబట్టి దేవుని బిడ్డరా, నీవు ఆ సమాధానం విలువ తెలుసుకున్నవాడు కాబట్టి శక్యమైతే సమస్త మనుషులతో ఎలా ఉండాలంట? సమాధానముగా ఉండండి. దేవుని బిడ్డరా, ఎవరు ఎన్ని రకాలుగా హింసించినా, ఎవరు ఎన్ని రకాలుగా శపించినా, మీరు మీ నోట ఆశీర్వచనమే ఉచ్చరించండి. అది దేవుడు చూస్తాడు. ఖచ్చితంగా నువ్వు ప్రతిఫలం పొందుకొందువుగాక. దేవుని బిడ్డరా, అది దేవుడు చూస్తాడు. నిన్ను శపించిన వారిని కూడా నువ్వు దీవిస్తున్నావంటే ఖచ్చితంగా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడో, పొందుకొందువుగాక. నిన్ను దీవించిన వారినే నువ్వు దీవిస్తే ఫలితం లేదు. నిన్ను శపించిన వారిని కూడా నువ్వు దీవించవు, నిన్ను తోలనాడిన వారిని కూడా దీవించవు, నిన్ను వద్దు అనుకున్న వారిని కూడా నువ్వు ప్రేమించు, వారితో సమాధానంగా ఉండు. ఖచ్చితంగా నీవు మంచి ఫలం నువ్వు చూస్తావు, పొందుకుందువుగాక. సమాజంలో అందరూ ఒకే విధంగా ఉండరు. పరిస్థితులన్నీ ఎప్పుడు ఒకేలాగా ఉండవు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, అది అనుకూలమా ప్రతికూలమా, మనుషులు ఎలా ఉన్నా సరే, నీ మట్టుకు నీవు దేవుని బిడ్డగా ఆత్మచేతను ముద్రించబడ్డావు. దేవుని బిడ్డగా ఆత్మచేతను ముద్రించబడ్డావు. కాబట్టి నీవు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుటకు నువ్వు ప్రయాసపడవు, ప్రయత్నం చేయి. అపొస్తలుడైన పౌలు ఇదే నేర్పిస్తూ ఉన్నాడు, ఇదే అంటున్నాడు. మీకు సమాధానం కలుగుగాక, మీకు సమాధానం కలుగుగాక అంటున్నాడు. సమాధానం చాలా విలువైంది, దాన్ని పోగొట్టుకోకూడదు. దాన్ని చేజార్చుకోవద్దు. సమాధానం ఒక్కసారి నువ్వు చేజార్చుకుంటే రోగాన్ని నువ్వు సంపాదించుకుంటావు, రోగానికి నువ్వు దగ్గరగా ఉంటావు. నీవు మనసు నిండా ఎప్పుడు కూడా నీవు సంతోషాన్ని, సమాధానాన్ని నువ్వు నింపుకుంటూ ఉంటే ఆరోగ్యమే, చెప్పండి, ఆరోగ్యమే మహాబలం అంట. ఆరోగ్య మహాబలం. దేవుని బిడ్డల, అది నీ చేతిలో ఉంది. సమాధానముగా ఉండో, సమాధాన పాత్రగా నువ్వు ఉండో. ఇది ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు ద్వారా ఈ మాటలు మనకి నేర్పిస్తూ బోధిస్తూ ఉన్నాడు. ఇదిగో మీరు సమాధానంతో వర్ధిల్లండి అంటున్నాడు. ఉన్నంత కాలం కూడా, ఈ భూమి మీద ఉన్నంత కాలం మనం ఎలా ఉండాలి? సమాధాన పాత్రలుగా ఉండాలి, సమాధానపరిచేవారుగా ఉండాలి, అవసరమైతే సమాధాన పడేవారు ఉండాలి. తలబిరుస్తనం, పొగరు, వీరితో మాట్లాడాల్సిన నాకు అవసరం లేదు, ఎవరితో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, అలా అటువంటి ఆ మనసు మనం కలిగి ఉండకూడదు. సమాధాన పాత్రలుగా ఉండాలి, సమాధానపరచాలి, అవసరమైతే సమాధాన పడాలి. అంత పెద్ద మనసు దేవుడు మనందరికీ
సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.